అంతా పాటలే, ఇండియాలోనే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశారు. మీ పిల్లలతోటి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 94 వయసుకి మీ అందరిలో ఇప్పుడు ఇక్కడున్న విలేకరులందరికీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండొచ్చేమో. ఊహించండి, 60-70 ఏళ్ళకి మీకు ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వీల్ చైర్ లో ఉన్న ఒక వ్యక్తి 94 వయసులో 45 సంవత్సరాల నుంచి ఒక కథ పట్టుకుని తిరుగుతూ, నాగశ్విన్ లాంటి ఒక టార్చ్ బేరర్, అంటే చాలా కొన్ని సినిమాలు తమాషాగా వాడారు అది, బట్ ఈయన విజన్ ని మనం నిజం చేయాలి. ఆయన లైఫ్ ఫైనల్ ఒక విధంగా ఆ స్టేజ్ లో ఉన్న వ్యక్తికి మనం ఆయన విజన్ ని నిజం చేయాలి. డబ్బులు వస్తాయా రాదా అన్నది ప్రధానం కాదు, కేవలం ఒక ఆర్ట్ ఫామ్ కోసం, ఒక లెజెండరీ ఫైనల్ విష్ చేయడం కోసం ఆయన తీసిన సినిమా ఇది. అత్యద్భుతంగా ఉంది సినిమా. ఆ సినిమాలో మెయిన్ మీకు ఆయన నాగశ్విన్ ఒక హానెస్టీ గాని, సంగీతం గారి హానెస్టీ గాని, వాళ్ళు తీసుకున్న పిల్లలు కూడా, పిల్లలను ఎందుకంటున్నానంటే హీరో హీరోయిన్ వాళ్ళంతా ఆ అబ్బాయిని ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో మ్యూజిక్ వీడియోస్ చేసే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ అబ్బాయి బాడీలో ఒక రిథమ్ ఉంది. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. ఇది ఒక కర్స్డ్ విలేజ్. అంటే మొత్తం చెప్పను, ఒక విలేజ్ కి ఒక శాపం వస్తే ఆ విలేజ్ లో అందరూ మాటలు మాట్లాడడం మానేసి పాటలే పాడితే ఎలా ఉంటుంది? ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అయితే ఇది చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అంటే ఒక చిన్న మొక్కకు ఉండే ప్రాణం గురించి కూడా ఎంత సెన్సిటివ్ గా చెప్పారంటే ఈ సినిమాలో, అది చెప్తూ ఒక పాటల రూపంలో మన నేచర్ ని ఎలా కాపాడుకోవాలని ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తూ, మనుషుల్లో చెడు ఉంటుంది కానీ నిజమైన టైం వచ్చినప్పుడు మన మనుషుల్లో ఉందో అందరిలో మంచి కూడా బయటకు వస్తుందని అద్భుతంగా పాటల రూపంలో చెప్పారు. అందుకే పాట పాడుతూ రివ్యూ మొదలెట్టాను. చాలా మంచి సినిమా, నేచర్ ని కాపాడండి, పిల్లలలో ఎటువంటి చెడు బుద్ధులు రాకుండా చూసుకోండి, ప్రపంచాన్ని మంచితనంతో నింపేయండి. నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు వైజయంతి మూవీస్ అట్లా ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సంకల్ప్ గారికి, అలాగే కృష్ణ గారికి, మణి గారికి, అందరికి కూడా థ్యాంక్ యూ. సినిమా చాలా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. చాలా రోజుల తర్వాత విత్ ఫ్యామిలీ వెళ్ళి మీరు ఎంజాయ్ చేసే సినిమా సంగీతం. గుడ్ లక్. ఆయన డైరెక్షన్ లో చేయడానికి మీకు ఏమనిపించింది? అసలు సినిమా చూసి బయట వచ్చిన రియాక్షన్ చూడండి. ఏమంటే ఆయన డైరెక్షన్ లో పని చేయడం ఎలా అనిపించింది? నా జన్మ సుకృతం అయిపోయింది, ఇంకా చాలు అనడం. నిజంగా చాలా బాగుంది. బోర్ ఎవర్ గారు పాటలు చూసి కానీ చాలా బాగుంది. సూపర్.